ఇక్కడ ఎలాగో బ్రతికే స్వేచ్ఛ లేదు, కనీసం చనిపోయే స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఇంతకాలం నేను పెళ్లి చేసుకోకుండా ఆడవాళ్లకు ఫ్రీడమ్ కలిగించాలనుకున్నాను. కానీ చివరికి పెళ్లి చేసుకుని నీలాంటి ఆడపిల్లకు స్వేచ్ఛనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నాన్న, అమ్మో, నాన్న నేనే ఈ పేపర్ని నీ జేబులో పెట్టాను. ఏం పేపర్ అమ్మా అది? అది అది సరుకులు సరుకులు రాసి పెట్టానన్నా. ఇంక దీంతో అవసరం లేదు నాన్న. పిచ్చి తల్లి, లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. అవతల మగపెళ్లి వాళ్ళు ఊళ్ళేకొచ్చేశారట. వస్తారు వస్తారు. నిన్ను చూడగానే ఈ దరిద్రం మా కొద్దురా దేవుడా అని పారిపోయేలా చెయ్యను. మీ నాన్నేదో ముచ్చట పడుతున్నాడు కదా. ఇదిగో రామకృష్ణవర్మ గారు, ఈ సంబంధంతో నేను చెడగొట్టబోయేది 100ోది. ఇది కూడా క్యాన్సిల్. నేనుండగా నీ కూతురు పెళ్లి జరగనిస్తానా? అమ్మో, దాని మాటలేవి పట్టించుకోకు తల్లి. లేదు నాన్న, మనకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మీరేం బాధపడకండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కష్టాల నుంచి బయటపడేస్తాను, సరేనా? భగవంతుడా, కనీసం ఈ అమ్మాయి అయినా మా వాడికి నచ్చి ఈ పెళ్లి జరిగేలా చూడు తండ్రి. మా అమ్మ ఎంతమంది దేవుళ్ళని మొక్కుకున్నా మా పార్థు పెళ్లికి ఒప్పుకోడు. వాడు ఒప్పుకున్నా నేను జరగనివ్వను. అయ్య బాబాయ్, ఇక్కడ ఎవరికి వాళ్ళు మైండ్ వాయిస్ వేసేసుకుంటున్నారు. మా బామ్మర్దేంటి ఇది హుషారుగా కనిపిస్తున్నాడు? కొంపదీసి పెళ్లి విషయంలో వీడి అభిప్రాయం మారిపోయిందో ఏంటో. పదా లావణ్య,
అయ్యా సూర్యనారాయణ గారు, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీదేవండి. కూర్చోమ్మా. ఈయనకి ఎంతిస్తున్నారో ఏమో కాని బాగా మోసేస్తున్నాడు. ఒరే పార్థు, చూసావట్రా అమ్మాయి వినయం? అమ్మా, నీ పేరేంటమ్మా? అమూల్య. అబ్బో, దీని సిగ్గుకేం తక్కువ లేదు. నేనుండగా దీని పెళ్లి జరగదన్న విషయం మర్చిపోయిందేమో ఇది. పార్దు, నువ్వు వచ్చింది పలహారం తినడానికి కాదు, అమ్మాయిని చూడ్డానికి. అమ్మాయిని చూసి నీకు నచ్చిందో లేదో చెప్పు. నా తమ్ముడు చూసినా చూడకున్నా ఒక్కటి మాత్రం నిజం, ఈ అమ్మాయి వాడికి నచ్చదు, ఈ పెళ్లి జరగదు. ఆ అబ్బాయికి అమ్మాయి కంటే మా పిండి వంటలే బాగా నచ్చినట్టున్నాయి. ఒరే పార్థు, అమ్మాయి వంక చూసి నీ నిర్ణయం ఏంటో చెప్పరా? అమ్మా, ఈ అమ్మాయి అక్క, ఈ అమ్మాయి పార్దు, ఈ అమ్మాయే. అమ్మయ్యా, వీడికి నచ్చనట్టుంది. అమ్మయ్యా, ఇది కూడా క్యాన్సిల్ అయినట్టే. ఒరే పార్థు, నువ్విలా సాగదీయకుండా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. నాన్న, ఈ అమ్మాయి రే పార్దు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు. నాన్నా, ఇంకా వాడి రియాక్షన్ మీకు అర్థం కావట్లేదా? ఈ అమ్మాయి వాడికి నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు. అమ్మయ్యా, పీడ విరగడైంది. సిస్టర్, యు ఆర్ రాంగ్. ఈ అమ్మాయి నాకు బాగా 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 నచ్చింది.
అన్నపూర్ణ ఇది కళా నిజమా? ఒరే పార్దు, నువ్వు చెప్తుంది నిజమేనా? ఈ అమ్మాయి నాకు బాగా నచ్చిందమ్మా. మా బామ్మర్ది కారు దిగిన గ్యాప్లో డోస్ ఎక్కువేం పుచ్చుకోలేదు కదా? పార్థు, నువ్వు పర్ఫెక్ట్లీ ఓకే కదా? బావా, ఐఎమ్ 100% ఓకే. రే పార్దు, ఇది నిజమేనా? కళ కాదు కదా? నాన్న, నేను ఈ అమ్మాయిని చూడగానే నాకు పెళ్లి మీద ఉన్న అభిప్రాయాలన్నీ మార్చేసుకున్నాను. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. మా బామ్మర్దిలో సడన్ గా ఇంత మార్పు రావడం ఏంటి చెప్పమా? తాగిన మత్తులో ఓకే చెప్పేశాడా? త్రిపుర, ఆలోచించాలు ఈ లోకంలోకి వచ్చాయి. వచ్చే వీడు వీడు పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? అమ్మా, నాన్న, మీ అందరికీ చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను. కానీ కానీ నా పెళ్ళి ఇక్కడే ఈ ఇంట్లోనే రేపే జరిగిపోవాలి. బాబు, రేపే పెళ్ళంటే ఎలా కుదురుతుంది? పెళ్ళంటే బంధువుల్ని పిలవాలి, శుభలేఖలు ప్రింట్ వేయించాలి, ముహూర్తాలు పెట్టించాలి. అవునరా, పెళ్ళంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాట అనుకుంటున్నావా? అలా అనగానే ఇలా ఇచ్చి చేసేయడానికి? ఓ అమ్మో, వీడు పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అమ్మో, ఈ సంబంధం ఏం చేసి చెడగొట్టాలో అర్థమై చావట్లేదు. అమ్మా, నా మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. అసలు నాకు ఈ పెళ్ళొద్దని చెప్తుంటే బలవంతంగా మీరే ఈ పెళ్లి చూపులు తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు నేనే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. మళ్ళీ నా మైండ్ మారకముందే నాకు వెంటనే పెళ్లి చేసేయండి. పంతులు గారు, మీ అందరికీ టైం ఇస్తున్నాను, డిసైడ్ చేసుకోండి. పెట్టుడు ముహూర్తాలు చూస్తారో లేక ఇంకేదైనా చూస్తారో మీ ఇష్టం. చూడండి, మీ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమైతే రేపే నాకిచ్చి పెళ్లి చేయండి. లేదంటే నా మూడు మారుతుంది. అప్పుడు మీరు చేసుకోమన్నా నేను చేసుకోను. నానా, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, రేపే పెళ్ళి. మీకు ½ అన్ అవర్ టైం ఇస్తున్నాను, డిసైడ్ చేసుకోండి. సూర్యనారాయణ గారు, ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి అంటే సంవత్సరాలు కష్టపడ్డా చేయలేకపోతున్నాం. అలాంటిది నాలాంటి వాడికి ఒక్కరోజులో పెళ్ళంటే... రామకృష్ణ గారు,
మావాడు పెళ్లికి ఒప్పుకోక ఒప్పుకున్నాడు. మా అన్నపూర్ణ కొడుకు పెళ్లి చేసుకోలేదని బాధతో బెంగపెట్టుకుంది. ఎందుకో మీ అమ్మాయి ఫోటో చూసిన దగ్గర నుంచి మీ అమ్మాయే కోడలుగా రావాలని కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కుకుంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఎందుకో మీ అమ్మాయి ఫోటో చూసిన తర్వాత మా ఇంటి మహాలక్ష్మి అయితే బాగుంటుందని నేను ఆశపడ్డాను. మాకు బోల్డ్ అంత ఆస్తుంది. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. పైగా ఇంతవరకు పెళ్ళంటేనే ఆమడ దూరం పరిగెత్తే మావాడు సడన్ గా ఏం జరిగిందో ఏమో మీ అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. రామకృష్ణ గారు, ఒకవేళ మీకు మాతో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేకపోతే మిమ్మల్ని బలవంతం చేయడం పద్ధతి కాదు. అయ్యయ్యో, ఎంత మాట! మీలాంటి వాళ్ళతో వియ్యం కలుపుకోవడం మా అదృష్టం. శుభం. ఇక మిగిలిన విషయాలు మేం చూసుకుంటాం. అల్లుడు గారు, అమ్మాయి గారు, వాడి మూడు మారక ముందే రేపు వాడి పెళ్లి జరుగుతుందని మీరు చెప్పండి వాడికి వెళ్ళి. అలాగే మావి గారు. పార్థు, మీరు వెంటనే వెళ్ళి ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. లావణ్య, అక్కని తీసుకెళ్ళి. అలాగే నాన్న. నేనుండగా ఈ పెళ్లిని జరగనిస్తానా? ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి. ఎక్కడికెళ్ళట్టు? బాబు, మీరా? సారీ బాబు, సిగరెట్ తాగుతున్నావా? పర్వాలేదు, విషయం ఏంటి చెప్పండి. నా పేరు భానుమతి బాబు, అమూల్యకి పిన్నిని. ఓహో, అంటే మీరు నాకు అత్తగారు అనమాట. చెప్పండి అత్తగారు. అప్పుడే అత్త అల్లుడు అంటూ వరుసలెందుకులే బాబు. ఏమైందా ఆంటీ గారు? నేను ఈ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? అబ్బే, ఎందుకిష్టం లేదు బాబు. కాకపోతే నీకు కొన్ని నిజాలు చెప్పకుండా దాచిపెట్టి ఈ పెళ్లి చేస్తుంటే లోపలుండే ఆరాటం ఆగలేక వచ్చాను బాబు. నిజాలా? ఏం నిజాలు ఆంటీ గారు? అయ్యో రామా, మీకీ విషయం తెలియదనుకుంటా. మా అమ్మోలేదే మంచి క్యారెక్టర్ కాదు. నిజమా? అలాగా? చనిపోయిన మా అమ్మ మీద ఒట్టు బాబు. అది ఇప్పటికే 2-3 మార్చేసింది. ఇప్పుడు నువ్వు చేసుకుంటే దానికి 4వ వాడివి నువ్వు. ఎదురుగా నిలబడింది అమూల్య కాదు, అమూల్య పేరుతో ఉన్న ఒక శవం. మా పిన్ని నన్ను ఎప్పుడో చంపేసింది సార్.
సూపర్. అమూల్య ఆఫ్టర్ ఆల్ 2-3తో తిరిగింది. అదే నేను 999 మందితో తిరిగాను. ఇంత మన్మధుణ్ణి, శృంగార పురుషుణ్ణి అయిన నాకు అమూల్య దొరకడం నా అదృష్టం కదండి. చచ్చా, దాంతో నీకు పెళ్ళేంటి బాబూ? మీదసలే పెద్ద కుటుంబం, పరుగల కుటుంబం కాబట్టి ముందే చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అమూల్య ప్రవర్తన, గుణం ఏదీ మంచిది కాదు. నాకు కావాల్సింది కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయేనండి. ఇది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముందే చెప్పి చాలా మంచి పని చేశారు. ఇంకా ఎవరు కాదన్నా నేను అమూల్యనే పెళ్లి చేసుకుంటానా. ఓసే అమూల్య, నీకో శుభవార్త చెప్తాను విను. ఈరోజు నీ పెళ్లి జరగదు, జరగనివ్వను అని చెప్పాను కదా. నేను చెప్పింది అక్షరాల నిజమవుపోతుంది. ఏంటలా చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? నిన్ను కట్టుకోబోయేవాడు రాత్రికి రాత్రే జంప్ అయిపోయాడట.